దత్తుగారి ఏరియాకి వెళ్ళి గొడవ పెట్టుకున్నావంట? దత్తుగారు కాదు సార్, దత్తుగాడు అనే గుండా దగ్గరికి వెళ్ళా. అసలు ఏమనుకుంటున్నావా నువ్వు? వెనక ముందు చూసుకోక్కర్లేదా? నీ వచ్చిన తగలబెట్టేటవేనా? ఇష్టం వచ్చినవి కాదు, ఇష్టం లేనివి. సారా, గుడంబ, డ్రగ్స్, చెత్త చెదారం ఇవన్నీ తగలబెట్టా. అయినా నువ్వు ఒక్కడే వెళ్ళటం ఏంటయ్యా? డిపార్ట్మెంట్కి తెలియజేయాలి, రేట్ చేయాలి, పట్టుకోవాలి, కేసు పెట్టాలి. దీనికంతా ఓ వ్యవహారం ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు. ఎంత ఇస్తున్నాడు దత్తుగాడు? మీకు ఎంత ఇస్తున్నాడు? ఏంటయ్యా ఏంటి మాట్లాడేది? వాడు మీ గురించి ఏమంటున్నాడో తెలుసా సార్ మీకు? ప్రతి శనివారం మీ ఏసీపీ గాడు నా దగ్గరకు వచ్చి మందు కొడుతున్నాడని చెప్తున్నాడు. సిగ్గులేదు సార్ మీకు? డిగ్రీ గాడు నాకేం సిన్సియారిటీ ఉంటే ఐపీఎస్ మీకెంత సిన్సియారిటీ ఉండాలి? ఏంది ఏంటయ్యా మీ సిన్సియారిటీ? ఏం చేయగలరు? మాకు తెలీదా? మాకు చేత కదా? చేత కాదు, నిజంగా మీకేం చేత కాదు. నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా, మీరు అలాగే ఉండండి. ఏం చేస్తావా? ఏం చేస్తావు? వీళ్ళెందుకు వచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈ ప్రెస్ మీట్ దేనికి సార్? నీది పూర్ణ మార్కెటేనా? అవును సార్. పూర్ణ మార్కెట్ దాదా పేరేంది? దత్తు సార్. వాడు రైట్ హ్యాండ్? భద్రం సార్. లెఫ్ట్? సూరిగాడు, సీనిగాడు, సత్తిగాడు సార్. పూర్ణ మార్కెట్ సిఐ పేరు తెలుసా? తెలీదు సార్. వీడు మీ ఎస్ఐ, వీడి పేరు మీకు తెలుసా? తెలీదు సార్. అందుకే ప్రెస్ మీట్. ఏంది అర్థమైంది సార్. నా పేరు శివమణి, పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ప్రాబ్లం ఏంటంటే పోలీస్కి పబ్లిక్కి మధ్య రిలేషన్షిప్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా రియాక్ట్ అవ్వటం లేదు, న్యాయం జరగట్లేదు అని పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. కానీ అది తప్పు. మేమున్నది మీకోసం. మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9848022338. 9848022338. పూర్ణ మార్కెట్ ఏరియా చాలా చిన్నది. మీరెప్పుడు ఫోన్ చేసినా 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటా, 2 నిమిషాల్లో వస్తా. నేను ఎప్పుడు పూర్ణ మార్కెట్లోనే ఉంటా, మీకోసమే ఉంటా. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. మేము ఉన్నదే మీకోసం. ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తున్నదే మీకోసం. చూడు, నీ లైఫ్లో ఎప్పుడైనా పబ్లిసిటీ దొరికిందా? హీరో అయిపోయాడు. నిన్ను లోపలేసి ఉంటే నేను కూడా హీరో అయ్యావండి. అంతేగా నాటి కంట్రోల్ చేయలేవు. ఏంటి కంట్రోల్ చేసేది? గట్టిగా మాట్లాడితే చేసుకుంటాను డౌట్ వేసింది. అయిన వాడు పోలీస్ అంటే చిచ్చే, వాడు గుండా. వాడి గురించి ఆలోచిస్తూ వేస్ట్. ఏం వేస్ట్? నువ్వు మానే, నేను ఆడి గురించి ఆలోచించాలి. నువ్వు తాగు తాగు. తాగుతానులే. శివమణి 9848022338. ఎనీ ప్రాబ్లం, ల్యాండ్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లం, ఎవరైనా దొంగతనం చేసినా, ఆడపిల్లని సతాయించినా, గుండాగిరి చేసినా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వచ్చేస్తావా? ఫోన్ చేయగానే వచ్చేస్తాడా అని డౌట్లొద్దు. మాకు జీతం ఇస్తున్నదే మీకోసం. కబుర్లు చెప్తున్నానని అనుకోవద్దు, నిజంగానే వస్తా. వీడెవడ్రా బాబు? వీడెవడ్రా బాబు కోతలు కోస్తున్నాడని మీరు అనుకోవద్దు. మీతో ఇంటరాక్షన్ కోసమే ఇంటర్వ్యూ. నేను మీ ఫ్రెండ్ని. ఎక్కడో చూశాను. ఆడియో షాప్. అతను పోలీస్ ఆఫీసరా? ఏంటి బస్ రాలేదా? డోంట్ వర్రీ, మా బైక్ లోనే డ్రాప్ చేస్తా. థాంక్స్ అన్నయ్య. అన్నయ్య బావా, మా చెల్లెలా ఉందిరా? సూపర్ గా ఉంది బావా. అయితే ఉంచుకో. రే బావా, చెల్లెమ్మని సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళరా. అలాగే బావా. వెళ్ళొచ్చు కదమ్మా. కమాన్ బేబీ. అరే పర్లేదమ్మా, బావ చాలా మంచోడు. బావకి బైక్ ఉంది, సరదాగా అలాగెళ్తే ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు అయితే తాగిస్తాడు. బావా ఓ పని చేయరా, నువ్వు మా చెల్లిని తీసుకెళ్ళు, నేను మీ చెల్లిని తీసుకెళ్తా. హలో, నిన్న టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ నంబర్ 5 బస్ స్టాప్ లో 2 కుర్రాళ్ళు అమ్మాయిలు ఏడ్పిస్తున్నారు. మీరు వస్తారా? అదేంటంటే హలో హలో ఫోన్ చేస్తే వెంటనే వస్తానని బిల్డప్లు. అసలు ప్రాబ్లం ఏంటో వినకుండా కట్ చేసేసారు. శివమణి 9848022338. ఇవన్నీ అనవసరం అమ్మా, టైం వేస్ట్ చేయకండి. నీకు మా బావ అంత మంచి బావ దొరకడు, నా అంత మంచి అన్నయ్య కూడా దొరకడు. ఇలాంటి యదవన్నయ్య నీకు తప్ప ఎవడికి దొరకడమ్మా. ఎవరు నువ్వు? శివమణి. ఏంది? 9848022338. రే రారా, ఏం పేరు రా నీది?
ఏం పేరు నీ బాబు పేరేంటి చెప్ప సినిమాకి వెళ్తావా అమ్మాయి ఏ ఏరియా చెప్పు సరిగ్గా జగదాంకి వెళ్తావా మ్యాట్ నీ ఫస్ట్ షో సెకండ్ షో అన్ని చూపిస్తాను ఇప్పో చెప్పరా ఇప్పో త్వరగా ఇంకెప్పుడు చేయండి సార్ నువ్వేంట్రా చూస్తున్నావు అప్ప షర్ట్ ఇప్పురా అప్ప తీస్తాను సార్ చల్ బే చల్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇంకెప్పుడు చెయ్యండి సార్ అక్క చెల్లెలు ఉన్నాను సార్ మా అమ్మ నాన్న తెలిస్తే చంపేస్తారు. ఇక్కడ ఎవరు ఫోన్ చేశారో నాకు తెలీదు థ్యాంక్స్ ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి ఏంది ఫోనే తర్వాత రండి, వెళ్ళండి వెళ్ళండి. ఏ ఖాన్ ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు స్కూల్ మాస్టర్ బైక్ తీసుకుని రుషికొండ వైపు వెళ్తున్నారు వెళ్ళి పట్టుకోపో ఇక చెప్పేది ఏంది ఆ మ్యాటర్ తర్వాత ముందు ఈ మ్యాటర్ చూడండి. మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సార్. చింతపల్లి దగ్గర గూడెమని చిన్న ఊరు సార్, అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. మీరు వెళ్ళిపోతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను సార్. మరీ అంత ఫీల్ కావద్దు, నీకు కావాల్సింది క్యాన్సిల్ ఆర్డరేగా ఉంటుంది. నువ్వు రిషికొండ వెళ్ళి వచ్చేసరికి టేబుల్ మీద ఉంటుంది. ప్రతి ఇంటికి ఓ దొడ్డిదారు ఉంటుంది తంబి, అది అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. అది ఇప్పుడు నేను వాడతాను. ఏంది ఈ Let's go Shivamani, indeed, indeed. Let's go Shivamani, indeed, indeed. Let's go Shivamani, indeed, indeed. Let's go Shivamani. హ్యాపీ బర్త్డే. ఈ చెయ్యి ముందే కలుపుంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేది కాదు కదా. నేను ఇప్పుడు కూడా చేతులు కలపలేదు బే. నువ్వు ఎవరినైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగావో ఆడికే ఫోన్ చేసి ట్రాన్స్ఫర్ ఆపించు. ఏంది? నువ్వు ట్రాన్స్ఫర్ చేయిస్తే కాగితం సంఖలో పెట్టుకుని వెళ్ళిపోతాను అనుకున్నావా ఏంది? అప్పుడే చెప్పా బెల్ట్ ఇప్పితే నీకంటే పెద్ద రౌడీనని. పెద్ద రౌడీనని చాలా పగిలిపోద్ది. ఫోన్ చేయి. మినిస్టర్ ఫోన్ చేయరా. ఎంగేజ్ లో ఉంది. మళ్ళీ మినిస్టర్ లైన్ లో పెట్టిరా. చేస్తున్నాడు చేస్తున్నాడు. మినిస్టర్ గారండి బాగున్నారండి. మా దత్తని మాట్లాడతాడండి. అన్న అన్న హలో ఓర్ని దుప్పతగా ఇక్కడ డెత్తుడే. ఒరే ఆ పార్టీ తర్వాత చూద్దాంరా. ముందు ఆ శివమణి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయి. ఏ తర్వాత క్యాన్సిల్ చేయి. క్యాన్సిల్ చేసేస్తున్నాడు. రేయ్ నేను తిరిగి వెళ్ళేటప్పుడు క్యాన్సిల్ ఆర్డర్ టేబుల్ మీద ఉండాలి. ఏంది ఏంది నువ్వు ఫోన్ చేయమంటే చేసాడువేనా? నువ్వు అను బాంబులే చంపేస్తానండి. చూడు బే, నువ్వు కాదురా నన్ను ట్రాన్స్ఫర్ చేసేది, నేను నిన్ను సిటీలో లేకుండా చేస్తా. నువ్వు బాంబులు వేసుకో. హాయ్ హలో శివమణి హియర్. చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? మీరు నాకు బాగా నచ్చారు. ఆహా సరే మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అదే నా ప్రాబ్లం. చూడు ఎంతో మంది అవసరంతో నాకు ఫోన్ చేస్తుంటారు, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. సరే వేస్ట్ చేయను. ఐ లవ్ యూ. వాట్? మీరు కూడా ఐ లవ్ యూ చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. ఏయ్ నాకు అసలే మెంట్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక పడుకో. ఏంది పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటి? అవే ఐ లవ్ యూ చెప్పడాలు. ఏం చెప్పడాలు? ఐ లవ్ యూ. థ్యాంక్స్. నా చేతే ఐ లవ్ యూ చెప్పించింది. నా మీద ఒట్టేసి చెప్పరా.
ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటావా లేదా? అబ్బా చేసుకుంటాలే, దేవుడి ముందు ఇలా ఇబ్బంది పెట్టేస్తే ఎలా? మంచి అమ్మాయి దొరికినప్పుడు చేసుకుంటా. నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పరా. ఎలాంటి అమ్మాయి కావాలంటే ఏమని చెప్పను? చూస్తాక బాగుండాలి, కళ్ళు ముక్కు అవి ఉండి చేతులు కాళ్ళు ఉంటే కూడా బెటర్. ఆడియో క్యాసెట్ ఇక్కడ ఉందేంటి? ఆ రోజు సరిగా చూడలేదు కానీ చేతులు కాళ్ళు బాగానే ఉన్నట్టున్నాయే. ఎరా ఆ అమ్మాయి నచ్చిందా? నచ్చిందంటే ఈ రేంజ్ లో ఉంటే మనకు ఓకే. సరే నువ్వు పదమ్మా. మరి నువ్వు? నేను వస్తా కానీ నువ్వు పద. పద. చెంపకే మేరీ హాయ్. కూర్చో 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 కూర్చో. అన్నం తినేటప్పుడు లేవ్వకూడదు. నాకు ముద్ద పెట్టు. పెట్రా. మామిడికాయ పప్పు అదిరిందిరా. పెట్టు పెట్టు, ఇంకో పెట్టు, బాగుంది. మీ ఆవిడ చేసిందా? ఏంటి పండ్లోకి రానన్నావంట? అవునన్నా, మానేద్దాం అనుకుంటున్నాను. అంటే శివుని చూసి భయపడ్డావా? తప్పు నీది కాదురా, మగాళ్ళు మారడానికి పెళ్ళాలే కారణం. నీకు తెలీదురా, మగాళ్ళని ఇళ్ళే తడిపేసేది. తప్పేం లేదు. తప్పు నీదేనా? ఏరా, ఏం తక్కువ చేశాను రా నీకు? తినడానికి తిండిచ్చా, ఉండడానికి ఇల్లిచ్చా, పెళ్ళాం కావాలంటే దీన్ని పెళ్లి చేయించా. ఇప్పుడు అన్ని ఉన్నాయిగా. నీతి కావాలా నీకు? చంపేస్తా. రేపు 10 గంటలు కొట్టంగానే పనిలో ఉండాలి. వెళ్తానే. మామిడికాయ పప్పు నీలాగే కమ్మగా ఉంది. రేపు వీడు నా మాట వినలేదనుకో, వచ్చే ఉంచుకుంటా. జాగ్రత్త, పెళ్ళాన్ని పాడు చేసుకో. నేను అప్రూవర్గా మాదాం అనుకుంటున్నాను సార్. దత్తు చేసిన దొంగ వ్యాపారాలన్నీ నాకు తెలుసు. వాటన్నిటికీ నేనే సాక్ష్యం. మీరేం చెప్తే అది చేస్తాను. వాడిని మాత్రం వదిలిపెట్టదు సార్.